స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో కూడా పచ్చి అబద్దాలు చెప్పిన చంద్రబాబుకి పొద్దస్తమాన జగన్ పేరు తలవకుండా రోజు గడవడం లేదని మాజీ మంత్రి సింగనమల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సాకి శైలజనాథ్ ఎద్దేవా చేశారు. అనంతపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వారం వారం అప్పులు అబద్దాలతో సీఎం చంద్రబాబు ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీస్తున్నారని ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల తర్వాత కూడా గత ప్రభుత్వం అంటూ మాపై బురద జల్లడం తప్ప హామీల అమలుపై చంద్రబాబు ఆలోచన చేయకపోవడం ప్రజలను వంచడమే అవుతుందని అన్నారు. అలాంటి టీడీపీకి ప్రజలు ఎలా ఓట్లు వేస్తారని ప్రశ్నించిన శైలజనాథ్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని రెగ్గింగ్ చేసి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిందని స్పష్టం చేశారు. ఎక్కడ అమలైందో నువ్వు చెప్పాలా? ఎప్పుడు మోసపూరితమైన వాగ్దానాలన్నా గూగుల్ లేకపోయి రీకాలింగ్ చంద్రబాబు నాయుడు కొడితేనే మోసం వాగ్దానం అని వస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు వాగ్దానాలన్నీ మోసమే అని వస్తూ ఉంది. అంటే చివరికి గూగుల్ కూడా దాన్ని తీసుకుంది. మీరంటేనే చంద్రబాబు నాయుడు గారు అంటేనే మోసం మాటలు చెప్తాడు, మోసం చేస్తాడు అనే విధంగానే ట్రెండ్ అవుతుంది ఈ రోజున. చంద్రబాబు నాయుడు గారు మీ సూపర్ 6ని ఎక్కడ చూస్తారో అక్కడ మేమే ఏర్పాట్లు చేస్తాం. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఎవరికి కూడా ఏమీ ఇవ్వకుండా కేవలం డబ్బులు ఏమైనాయో కూడా చెప్పకుండా ప్రతి వారం అప్పులు చేసుకుని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న మీ నాయకత్వంలో ఉన్న ఈ రాష్ట్రానికి చెప్పేదేమంటే మీకు ఇబ్బంది ఏమో చూసుకోండి. వచ్చి ఒక్కసారి మా ఊర్లో అయితే మా జిల్లాలో రోడ్డు మీద పడే కొట్టుకుంటూ ఉంటారు మా సారాయంగన్ల కోసం. మీ నాణ్యమైన మద్యం కథ ఇది. పైగా 1,20,30,00,000 మందికి ఉచిత ఇసుక ఇచ్చామని దేశమంతా చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉన్న ధర కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉన్నాయి. మాఫియాలు పనిచేస్తూ ఉన్నాయి. సూపర్ 6 అమలు చేసిన ఎట్లా వచ్చింది మీకు ఆ నాలుగుకి? మా నాలుకలో మందం ఏదో కోస్తామో మందం అట్లా మాట్లాడారు. మా నాలుక ఏమో కానీ మీ నాలుక మాత్రం ఏమాత్రం తడబడదు. అది అబద్ధాలు చెప్పడానికి, సత్యదూరమైన మాటలు చెప్పడానికి, జనాన్ని మోసం చేయడానికి, ఒక్క నిమిషం కూడా జంకదని చెప్పడానికి ఏమాత్రం కూడా మేము వెనకాడడం లేదు. మీ నాలుగు గురించి మీరు ఆలోచించుకోవాలా. ఎట్లా చెప్తారు మీరు? ఆ రోజు మీరు ఎలక్షన్ల ముందు బస్సు గురించి మాట్లాడుతూ ఒక అక్కయ్య లిస్ట్ రాసి పెడితే తిరుపతి, కాణిపాకం, చిత్తూరు రకరకాల ఊర్ల పేర్లు రాసి పెడితే ఆయన వాళ్ళ హస్బెండ్ అంటాడు, నువ్వు 5 ఏళ్ళ నుంచి అడుగుతూ ఉన్నావు, చేయలేకపోయినా కూటమి ప్రభుత్వానికి ఇస్తే ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోవచ్చు, కూటమికి ఓటేయండి అని బహుశా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి యాడిచ్చింటారు ఆ రోజున మీరు. ఈరోజు మీరు చెప్పే బస్సులన్నీ కూడా జిల్లా దాటిపోవు. లేక జిల్లా దాటాలంటే గంటలు కాదు రోజులు పడే పరిస్థితి. ఇక్కడి నుండి తిరుపతికి లేక హిందూపురం నుంచి శ్రీ అప్పన్న స్వామికి పోవాలంటే ఎన్ని రోజులు పోవాలి, ఎన్ని బస్సులు మారాలి? ఇదొక ప్రయాణం. ఇంకా చెప్పడానికి మీకెట్లా ఉందో కానీ వినడానికి చాలా మాకు ఇబ్బందిగా ఉంది. మేము సిగ్గుపడతా ఉన్నాం నీలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నందుకు. అసలు నాకు తెలిసి ఇప్పటికే ఇంకా కొత్త లిస్ట్ వస్తూ ఉంది. 5 లక్షల పైగా పెన్షన్లు మీరు పీకేశారు. ఇలా మీరు అట్లాగే మేము తిరిగాం. రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిస్తే గ్రామంలో ఇండ్లకి వెళ్ళాం. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడతారయ్యా మీరు, ప్రజల్ని మోసం చేస్తూ. ఒక్క సిలిండర్ డబ్బులు వచ్చినాయి చాలా ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో ఒక్క సిలిండర్ కూడా రాలే.